హాయ్ గైస్, వెల్కమ్ టు రెసిపీ బై రఘు. నేను మీ రఘు. ఈరోజు నేను మీకు నా స్పెషల్, నేను మెచ్చిన, నాకు నచ్చిన, నేను ఎక్కువగా తినే, నేను ఎక్కువగా చేసే ఓ కొత్త రెసిపీని చూపిస్తున్నాను. అదే చికెన్ స్పైసీ, స్పైసీ చికెన్. నాకు దాదాపుగా ఈ వంటలో అరౌండ్ 15 years పైన ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నాకు నేను చేసుకోవడం, నేను రూమ్లో ఉండడం, హాస్టల్లో ఉండడం, వండుకోవడం. అంటే నాకు ఈ వంటని నాలుగేళ్ళ నుంచి నేను చూసి నేర్చుకున్నాను. నాకు వంటలు అంటే చాలా ఇష్టం. వండడమే కాదు, తినడం అంటే మహా ఇష్టం. వేరు వేరు డిఫరెంట్ టైప్ ఆఫ్ వంటలు ట్రై చేస్తుంటాను. నేను వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక సింపుల్ కంపెనీలో సెపీ బేసిస్ మీద వర్క్ చేస్తున్నాను. అలానే నాకు ఒక కంపెనీ ఉంది ఇక్కడ, డొమాక్. వేరే ప్రోడక్ట్స్ నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను పాన్ ఇండియాకి. అయితే ఈ లాక్డౌన్తో నాకు కొంచెం లీజర్ టైం దొరికింది. ఈ టైంలో నాకున్న జిజ్ఞాస అనొచ్చు, లేదా వంటపై ఉన్న మక్కువ అనొచ్చు. నేను డైలీ చాలా వీడియోస్ చూస్తుంటాను, చాలా ఛానల్స్ చూస్తుంటాను. మ్యాక్సిమం ఎక్కువ స్పెండ్ చేసే టైంలో యూట్యూబ్లో నేనైతే చూస్తానో వంట ఛానల్ ఎక్కువ చూస్తుంటాను. డిఫరెంట్ రెసిపీ చూడడంతో నాకు చాలా రెసిపీస్ ఐడియా ఉంది. నేను ఎందుకు చేయకూడదు, నా వంటలు కూడా చాలామందికి చూపించి మేబీ వాళ్ళు టేస్ట్ చేస్తే అంటే నాకు వంటపై ఎంత టాలెంట్ ఉందో తెలుస్తుంది. సో దానికోసం నేను ఇప్పుడు ఓ రెసిపీ చేసి చూపిస్తాను. ఇది నా ఫస్ట్ వీడియో. ఫర్దర్గా నేను మేబీ డైలీ వీడియో చేయలేకపోవచ్చు, వీక్లీ వన్స్ ట్వైస్. బట్ నేను చేసే ఒక వీడియో కూడా చాలా క్వాలిటీతో ఉంటుంది, అలానే చాలా టేస్టీగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు నేను చేసే ప్రతి వంటలు, నాతో ఉన్న నా రూమ్మేట్స్ కానీ, అలానే నేను ఎక్కడున్నా దాదాపుగా చాలా లైక్ చేస్తుంది. బట్ నేను చేసే ప్రతి రెసిపీ కొంచెం స్పైసీ ఉంటుంది, కారం ఉంటుంది. సో ఆ కారాన్ని మీరు భరించాలి. కారంతో పాటు కారం నేను చూపిస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చేసే ఈ స్పైసీ చికెన్కి ఏం కావాలి, ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూపిస్తున్నాను. లెట్స్ గో. స్పైసీ చికెన్ కావాల్సిన పదార్థాలు: కారం. నేను ఎవరెస్ట్ టికాలలో వాడతాను, ఎందుకంటే ఇది బాగా ఎర్రగా ఉంటుంది, కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది. ఉల్లిపాయలు 4 తీసుకున్నాను, నేను 2 కేజీ చికెన్ తీసుకున్నాను. సో 8 పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లం వెల్లుల్లి అండ్ వెల్లుల్లి స్మాల్ పీసెస్లో కట్ చేసుకోవాలి. అలాగే మా తోటలో పండిన బెలీఫ్, పుదీనా కూడా మా గార్డెన్లో పెరిగింది. నాకు చిన్న గార్డెన్ ఉంది, ఆ గార్డెన్లో దాదాపు కూరగాయలన్నీ పండేవి. కాకపోతే సీజన్ అవుట్ అయింది, ఇప్పుడు అన్ని బయటకు కొనుక్కొచ్చుకుంటున్నాం. పసుపు, ఆయిల్. మోస్ట్లీ వీక్లో 3-4 times ఒలివ్ ఆయిల్, అలానే 1 time కెనాల్ ఆయిల్. అలాంటి ఒక ఆయిల్ వాడడం మేము డిఫరెంట్గా, అంటే వీక్లో 1 or 2 ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉంటాం. ఇది 2 కేజీలు చికెన్ తీసుకున్నాం. ఇది చక్కగా కడుక్కొని కావాల్సిన సైజులో కట్ చేసి చూచాను. ఇది చాలా పెద్ద రెసిపీ ఏం కాదు, చాలా సింపుల్ రెసిపీ. చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఒక్కో చేతి వంట ఒక్కోలా ఉంటుంది. అంటే మనం చేసే ఇంగ్రీడియంట్స్, అలానే మనం వేసే పదార్థాలు ఎలా వాడతాం, మనం ఎంత క్వాంటిటీలో వేస్తాం దానిపైన క్వాలిటీ వస్తుంది, టేస్ట్ వస్తుంది. ఇందులో మరో ముఖ్యమైన పదార్థం చెప్పడం మర్చిపోయాను. ఉప్పు, కల్లుప్పు ఉంటే మంచిది, లేదంటే నార్మల్ ఉప్పు కూడా వాడుకోవచ్చు.
ఇప్పుడు మనం చికెన్ కావాల్సిన మసాలాలతో ఒక 20 minutes మారినేట్ చేసుకుందాం. మారినేట్ చేసుకుంటే మనం చేసిన మసాలాలు, స్పైసీస్, ఉప్పు ఇవన్నీ చక్కగా పడతాయి. ప్రతి ముక్కలో ప్రతి బయటలో మనం టేస్ట్ని ఆస్వాదించవచ్చు. సో ఇప్పుడు నేను మారినేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ మసాలా అలానే మన స్పైసీస్ తోటి నేను మారినేట్ చేస్తున్నాను. దీన్ని మనం చెప్పడం మర్చిపోయాను, నేను వాడేది ఎవరెస్ట్ మసాలా. అంటే నార్మల్గా న్యాచురల్గా మనం ఓన్గా మనం చేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. కాబట్టి నాకు ఫస్ట్ నుంచి కూడా ఇది ఎవరెస్ట్ వాడటం అలవాటు. ఇది కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుంది, అంటే దాదాపుగా మన ఆంధ్ర రెసిపీస్ తగ్గట్టు స్పైసీగా అనిపించింది. ఇది అడ్వర్టైజ్మెంట్ కాదండి. ఇప్పుడు 2 kg చికెన్కి అంటే దాదాపుగా నేను ఒక 3 స్కూప్స్ అంటే మీడియం స్కూప్స్ కారాన్ని వాడతాను. కొంచెం ఎక్కువగా స్పైసీ కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు, లేదు నాలాగా అంత స్పైసీ తినలేదు అనుకుంటే స్పైసీ తక్కువ వేసుకోవచ్చు. నాకు పసుపు అండి, ఇది ఆర్గానిక్స్ పసుపు. ఒక ఆర్గానిక్ స్టోర్ నుంచి తీసుకొచ్చాను. నిజంగా నాకు తెలియదు ఇది ఆర్గానికా కాదని, ప్యాకెట్ చాలా అందంగా ఉందని తీసుకొచ్చాను. ఇది మన సొంతంగా పట్టించుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి అంటారు. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి అంత టైం ఉండకపోవచ్చు, నాకైతే అసలు. వంటలో ముఖ్యమైన పదార్థం సాల్ట్. కల్లుప్పు ఉంటే బాగుండేది, అన్ఫార్చునేట్లీ కల్లుప్పు అయిపోయింది. సో నేను నార్మల్ అయోడైజ్ సాల్టే వాడుకుంటున్నాను. దీంతో పాటు మన ఇండియన్ రెసిపీలో ఎటువంటి వంటకమైనా మనం ఖచ్చితంగా వాడే పదార్థం అల్లం వెల్లుల్లి. ఇది ముందుగా గ్రైండ్ చేసుకున్నాం, ఇది బయట నుంచి తెచ్చింది కాదు, మనం ఇంట్లో చేసుకుంటే. అలాగే నేను చెప్పినట్టు కస్తూరి మేతి, అలానే మా గార్డెన్లో పండిన పుదీనా, ఈ స్పైసీస్, చెక్క, లవంగాలు, అలానే యాలకులు. ఇవి ముందే వేస్తే ఏంటంటే మన చికెన్కి ఆరోమా అని పడుతుంది, చక్కని స్మెల్ వస్తుంది. కావాల్సిన పదార్థాలను వేసాము. ఇప్పుడు ఇవి కలపాలి అంటే డైరెక్ట్ కలిపితే కరెక్ట్గా ముక్కగా పట్టదు. సో కొంచెం ఆయిల్, అంటే ఒక 2 స్కూప్లు ఆయిల్ వేసుకుంటే, అంటే 2 kg కాబట్టి 2 స్కూప్లు సరిపోవచ్చు. కానీ నేను కొంచెం ఎక్కువ తింటాను ఆయిల్ మా ఇంట్లో. సో నేను 3 స్కూప్స్ వేసాను, మీకు ఎంత కావాలంటే అంత వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మన చికెన్ చూడండి, దీనికి కావాల్సిన దాదాపుగా అన్ని ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉన్నాయి. చూడడానికి ఇప్పుడే ఆల్మోస్ట్ లుక్ బాగుంది అనిపిస్తుంది. సో దీన్ని మనం చక్కగా కలుపుకోవాలి. మనం చికెన్ కడుక్కున్నప్పుడు దాంట్లో లాస్ట్లో కొంచెం వాటర్ ఉండేలా చూసుకోవాలి, ఎందుకంటే మసాలా చక్కగా కలుస్తుంది. స్పైసీ చికెన్. సో ఐ థింక్ ఇప్పుడే మీకు స్పైసీ కనిపిస్తుండాలి. అంటే ఈ మారినేషన్ చేసిన పదార్థాలతోనే వండడం. లాస్ట్లో కొంచెం కారం కొంచెం తట్టిస్తాను, ఎందుకంటే కొంచెం ఉడికిన తర్వాత తట్టిస్తే స్పైసీనెస్ అనేది కరెక్ట్గా ముక్కలో కనిపిస్తుంది. సో మనం చక్కగా మారినేట్ చేసుకున్నాం. దీన్ని మనం ఒక 20 minutes పక్కన పెట్టుకొని చక్కగా ముక్క అంతటికి చేసిన మసాలా కానీ కారం, ఉప్పు, పసుపు అన్ని పదార్థాలు చక్కగా పట్టేలాగా అలా పెట్టేసి సరదాగా ఒక 20 minutes రెస్ట్ తీసుకున్నాం. నాకంటే రెస్ట్ ఏం కాదు, పోయి ల్యాప్టాప్ కూర్చోవాలి. మీరైతే రెస్ట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. హాయ్ గైస్, దాదాపుగా 20 minutes దాటిపోయింది. మారినేషన్ చక్కగా జరిగింది.
చూడొచ్చు మీరు ప్రతి ముక్కకి మీరు స్పైసెస్ కరెక్ట్గా పెట్టినాయి. చూడటానికి దాదాపుగా ఆల్రెడీ కుక్ అయినట్టే అనిపిస్తుంది ముక్క. సో అది కుక్ కాదు. మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా పొయ్యి మీద అదే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని, యాక్చువల్లీ నాకు కుక్కర్లో వండడం ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే ఇది 2 kgకి కరెక్ట్ సరిపోతుంది కాబట్టి దీన్ని వాడాల్సి వచ్చింది. ఇది కొంచెం వేడి అయిన తర్వాత ఆయిల్ తీసుకుందాం. వేడి అయింది. నేను చెప్పినట్టుగా నేను కొంచెం ఆయిల్ ఎక్కువ తింటాం. సో నేను ఒక 4 స్కూప్స్ ఆయిల్ వేసుకుందాను. చూస్తే ఇంకా కొంచెం పెట్టేలాగుంది. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మన ఆనియన్స్, పచ్చిమిర్చి, అదర్ స్పైసెస్ వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేలా వేయించుకోవాలి. సో ఇప్పుడు నాకు నా స్పైసెస్ నాకు కావాల్సిన పదార్థాలు నేను దగ్గరలోకి చేతికి దాన్ని పక్కకి పెట్టుకున్నాను. సో ఆయిల్ మరిగిందా లేదా మనం చూసుకోవాలి. ఫస్ట్ నేను ఒక చిన్న బైట్ ఆనియన్ వేసాను. సో ఇంకొంచెం మరిగినట్టయితే బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఆనియన్ చేస్తాను. చిట్టుపట్టాలి ఆనియన్స్తో చక్కగా ఆయిల్ మరిగించి సో ఆనియన్స్ వేసాను. నాకు అలవాటు ఉంది. నేను ఆనియన్ చేసిన తర్వాత పచ్చిమిర్చి వెంటనే వేస్తాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత చక్కగా నేను ఇలా చక్కగా ఎందుకు పెడుతున్నానంటే యూనిఫామ్గా కరెక్ట్గా వెళ్తే అట్లీస్ట్ 2 minutes పడుతుంది వేయడానికి. వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ దాంట్లో కలిపాం కాబట్టి మళ్ళీ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను కొంచెం గార్లిక్ ఎక్కువ తింటాను. సో దానికోసం నేను సపరేట్గా కట్ చేసుకున్నాను ముక్కలు ఉన్నాయి. ఇది జనరల్గా వేసుకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి నేను నాకు ఇష్టం కాబట్టి వేసుకున్నాను. ఇంకో విషయం చెప్తున్నాను, యాక్చువల్గా దీనికి అది నాన్ స్టిక్. సో మనం స్టీల్ వాడడం వల్ల దానికి గీతలు పడతాయి. సో బెటర్ దీన్ని వాడుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ పెట్టేసాను కాబట్టి సో వాడేస్తున్నాను. గీతలు పడితే నా వాడిని పంపేస్తుంది. సో ఇప్పుడు నేను స్పైసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి కూడా కొంచెం లోపల ఇవి ఎక్స్ట్రా స్పైసెస్. యాక్చువల్లీ నేను దాంతో మారినేట్ చేసింది కాదు, ఎక్స్ట్రా స్పైసెస్ కొన్ని వేస్తున్నాను. చూడండి చక్కగా ఏగింది, అంటే ఎర్రగా బ్రౌన్ కలర్లో వచ్చింది. మనం పచ్చిమిర్చి చూడవచ్చు, అలానే మనం వేసిన బేలీలు చూడవచ్చు. అది చక్కగా ఏగింది. మనం ఇంకా డైరెక్ట్ తినేయచ్చు అన్నట్టు ఇప్పుడు కావాలనుకుంటే. ఇప్పుడు మనం దీంట్లోకి మనం మారినేట్ చేసుకోబడిన చికెన్ని యాడ్ చేస్తాను. చిన్న దాంట్లో వేసాను. అలానే లాస్ట్లో కొంచెం స్పైసీ ఉంటుంది. నేను ఎప్పుడు పడాను దీంట్లో. లాస్ట్లో చికెన్ ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వేసి దీంట్లో పడుతుంది, ఎందుకంటే అది టేస్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు చికెన్ దీంట్లో వేసాను. దీన్ని చక్కగా చిన్న స్పైసీస్ మొత్తం అంటే ఉడికిన పచ్చిమిర్చి
ఆనియన్, వెల్లుల్లి ఈ చక్కగా మళ్ళీ ముక్కకు పట్టాను కదా, అంటే నేను పైకి కిందకి తిప్పుకోవాలి. చూసారా ఈ ముక్క ఎంత బాగుంది, చూడటానికి వచ్చి మన యూట్యూబ్ గంటలాగా ఉంది. సో ఈ గంటను చూసి మన యూట్యూబ్ గంటను పెట్టండి. చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ మనం వేసిన లోపల వేసిన మనం పచ్చిమిర్చి కానీ వెల్లుల్లి కానీ అల్లం వెల్లుల్లి అన్నీ చక్కగా వచ్చేసాయి. సో మనం ఇంకో 15 minutes కదిలించకుండా అబవ్ మీడియం ఫ్లేమ్, అంటే అంత హెవీ కాకుండా అంత మీడియం కాకుండా కొంచెం అబవ్ మీడియం ఫ్లేమ్ పెట్టేసి చక్కగా మూత పెట్టేసుకున్నాం. నాకు యాక్చువల్గా కుక్కర్ మీద వండడం ఇష్టం ఉండదు. సో నేను అందుకోసం ఈ కుక్కర్ లిడ్లు వాడటం లేదు. ఓన్లీ నేను ఈ లిడ్ అనేది మటన్కి అయితే వాడతాను, ఎందుకంటే అది ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి. సో దాదాపుగా ముక్క కొంచెం చక్కగానే పట్టింది. సో మనకి కలుపుకోవాలి 15 minutes అయిన తర్వాత. కలిపిన తర్వాత మరో 15 minutes అలా ఉడికించాం. ఆల్మోస్ట్ చికెన్ ఉడకడం అయిపోవచ్చింది. ఇంకో 10 minutesలో ఉడికిపోతుంది. సో మనం ఈ టైంలో కొంచెం పైకి చూడండి, ఆల్రెడీ చికెన్ నుంచి వచ్చిన వాటర్ కానీ ఆయిల్ కానీ అయిపోయింది. సో ఇప్పుడు మనకు కొంచెం వాటర్ కావాలి, గ్రేవీ కావాలి కాబట్టి సో నేను కొంచెం దాంట్లో ఆల్రెడీ నేను చెప్పినట్టు కొంచెం ఆల్రెడీ స్పైసీలో కొంచెం వాటర్ వేసుకున్నాను. అదే పోస్తూ కలిపి వేసుకుంటే ఇంకో 10 minutesలో థిక్ గ్రేవీతో, అంటే గ్రేవీ అయితే వాటర్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి కొంచెం సేపులో వాటర్ అయిపోయి చక్కగా అయిపోయి ముక్క మనం అనుకున్న రీతిలో స్పైసీగా వస్తుంది. చికెన్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను కొంచెం ఉంచుకున్న పుదీనా పైన గార్నిష్ చేస్తాను. అయిపోయింది, ఆల్మోస్ట్ దించేసేయండి. ఉడికిన తర్వాత పుదీనా కొంచెం బాగా కట్ చేస్తే కలిసిపోతుంది. యాక్చువల్గా థిక్ గ్రేవీ, స్పైసీ చికెన్ ఎప్పుడు థిక్ గ్రేవీతో ఉంటే బాగుంటుంది, వాటర్ ఎక్కువ ఉంటుంది బాగుంటుంది. అందుకోసమే బాగా థిక్ గ్రేవీతో చేసాము. నేను పొయ్యి ఆఫ్ చేసేసాను. ఇది చికెన్, స్పైసీ చికెన్, చూడటానికి మీకు స్పైసీనెస్ కనిపిస్తూ ఉండాలి. థిక్ గ్రేవీ అంటే నేను చేసింది కాబట్టి నేను టేస్ట్ బాగుందో లేదా నేను తినే చెప్పాలని కాదు, కానీ ఒక ట్రై చేస్తాను. నేను చేశాను కదా. నాకైతే నచ్చింది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కన నా బెల్ టంగ్ని కొట్టండి. అలానే మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సైన్ అప్ టు రెసిపీ బై రాఘవ్.